హై గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్ విత్ సోలో. రైడింగ్ నా ఊపిరైతే, మీ సపోర్ట్ నా ధైర్యం. గాయ్స్, ఇవాళ వీడియో అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే నేనైతే మా ఫ్రెండ్ని అయితే కలవడానికి వెళ్తున్నా. వాడు నేను హైదరాబాద్లో ఉంటాం. ఎలా అంటే బెస్ట్ ఫ్రెండ్ లాగా అన్నమాట. లాగా అని ఎందుకు అంటున్నా అంటే, వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ మాట నేను ఎందుకు అన్నానో మీకే తెలుస్తుంది. ఫ్రెండ్షిప్ గురించి మనం కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. A few moments later. హెచ్వైడి నుంచి ఇంటికి వచ్చి 1 మంత్ అవుతుంది. ఈ 1 మంత్ మేము కలవలేదు. హెచ్వైడిలో ఉన్నప్పుడు అయితే ఎవ్రీడే కలిసేవాళ్ళం. ఒకవేళ కలవడం కుదరకుంటే వీడియో కాల్స్ అయితే మాట్లాడుకునే వాళ్ళం. అందుకని వాడిని కలవడానికి వెళ్తున్నా. వాడు కూడా ఇంటికి వచ్చాడంట. నన్ను అయితే రమ్మన్నాడు వాళ్ళ ఇంటికి. రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం, వాడిని కలుద్దాం. మిగతా విషయాలు రైల్లో మాట్లాడుకుందాం. వీడియో అయితే స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. తెలుసు కదా ఏం చేయాలో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలా మందికి అయితే ఫ్రెండ్స్ ఉంటారనమాట. కాకపోతే బెస్ట్ ఫ్రెండ్స్ కొందరే ఉంటారు. ఎలా అంటే ఎగ్జాంపుల్, ఏదైనా అవసరం ఉందనుకో, ఫస్ట్ గుర్తొచ్చేది వాడే అన్నమాట. ఎందుకంటే ఏదైనా అవసరం ఉన్నా, ప్రాబ్లం వచ్చినా, హ్యాపీనెస్ వచ్చినా కూడా ఫస్ట్ మన మైండ్లో తట్టేది వాడే అన్నమాట. ఎగ్జాంపుల్ మన స్కూల్లో చూడండి, స్కూల్లో దాదాపుగా ఒక 50 మెంబర్స్ 30 మెంబర్స్ వరకు ఉంటారు క్లాస్ రూమ్లో. కానీ అందులో కొందరే బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. బట్ అది ఆ టైం వరకే. ఆఫ్టర్ కాలేజ్కు మళ్ళీ కొందరు ఫ్రెండ్స్ అవుతారు. మళ్ళీ అప్పుడు వేరే బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు. అలా అన్నమాట. విలేజ్లో కొందరు ఉంటారు, విలేజ్లో కొందరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, అలా అన్నమాట. బట్ ఎలా అంటే వీళ్ళందరూ కాదు, ఒక్కడు ఉంటాడు గాయస్. ఎలా అంటే వాడు ఎలా పరిచయం అవుతాడో ఏంటో, అన్ఎక్స్పెక్టెడ్గా పరిచయం అయ్యి, కొందరు స్కూల్ నుండి కావచ్చు, కొందరు మన విలేజ్లో కావచ్చు, చైల్డ్హుడ్ కావచ్చు, సమ్ రిలేషన్ కావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్గా కావచ్చు. ఎలా పరిచయం అయినా కూడా వాడైతే మన ప్రతి ప్రాబ్లంలో, మన ప్రతి విషయంలో వాడే మనకు ఫస్ట్ గుర్తొస్తాడు. చాలా తక్కువ మందికి ఉంటారన్నమాట అలాంటి ఫ్రెండ్స్. ప్రజెంట్ నాకైతే అలాంటి ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. మహా కరోడాల చేత కూడా కంట తడి పెట్టించగలడు. అలాంటి నా బెస్ట్ ఫ్రెండ్ కోసం అయితే ఇవాళ ఈ జర్నీ అన్నమాట. అలాగే మీకు కూడా అలాంటి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండే ఉంటాడు. ఆ బెస్ట్ ఫ్రెండ్ నేమ్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్కి అయితే షేర్ చేయండి. ఓకే, చేశారు కదా? ఓకే. మరి ఇక ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకుంటే, చెప్పినట్టుగా స్కూలు, విలేజ్, కాలేజు, అన్ఎక్స్పెక్టెడ్, ఇవన్నీ ఎలా అంటే ఫ్రెండ్స్. బట్ బెస్ట్ ఫ్రెండ్ ఎలా అంటే ట్రూగా మాట్లాడతాడు. మనం ఏదైనా తప్పు చేసామనుకో, మొహం మీద చెప్పేస్తాడు, అరే నువ్వు చేసింది తప్పు, ఇలా చెయ్యకు అని అంటాడు. కొందరు ఎలా అంటే, అరే చెప్తే ఏమనుకుంటాడో, అంటే వాడు బెస్ట్ ఫ్రెండ్ కాదు. అంటే నిన్ను సంతోష పెట్టడానికే నీతో పాటు ఉంటే అది బెస్ట్ ఫ్రెండ్ కాదన్నట్టే నాకు తెలిసినంత వరకు. మరి మీ ఒపీనియన్ ఏంటో నాకైతే తెలియదు. కానీ నా ఒపీనియన్ అయితే, మన బెస్ట్ ఫ్రెండ్ అనేవాడు మన మంచి చెడు అన్నీ మనకు వేలెత్తి చూపించాలి. 1 hour later. ఇంకొక 3 కిలోమీటర్స్ అయితే వాళ్ళ విలేజ్కి అయితే రీచ్ అయిపోతాను. ఇంకా చెప్పాలంటే వాడి గురించి చాలా తక్కువే అనిపిస్తుంది. చూస్తారు కదా మీరు, వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది నేను వాడి గురించి చెప్పిందంతా చాలా తక్కువ అని. బట్ ఇక్కడ ఇంకో విషయం షేర్ చేసుకోవాలి. నేను ప్రతిసారి కెమెరా ఆన్ చేసినప్పుడు నా ముందు పోలీస్ వాళ్ళే వస్తున్నారు. అదేంటో అర్థం కావట్లేదు. నేను ఇంతకుముందు కూడా కెమెరా ఆన్ చేసినప్పుడు నా ముందు 2 కానిస్టేబుల్స్ అయితే బైక్ మీద వెళ్తున్నారు. ఇప్పుడు కూడా కెమెరా ఆన్ చేసినప్పుడు నా ముందు అయితే పోలీస్ వెహికల్ వెళ్తుంది. ఇక్కడ నుండి ఇంకొక 500 మీటర్స్ అయితే వాళ్ళ విలేజ్కి అయితే రీచ్ అయిపోతాను. బట్ ఇంతకుముందు వాళ్ళ విలేజ్కి వెళ్ళడానికి ఇలాంటి రోడ్ లేకుంటే, అందుకని నేను కాస్త కన్ఫ్యూజ్ అయిపోయి ఇక్కడ ఆగాను అనమాట. నేనైతే ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే ఈ రోడ్డు లేదన్నమాట. అందుకనే కాస్త కన్ఫ్యూజ్ అయిపోయాను, ఇదేనా కాదా అని. యాక్చువల్లీ ఇదే, అక్కడ స్ట్రేట్గా కనిపిస్తుంది కదా రైట్, ఇక్కడే వాళ్ళ ఇల్లు ఉంటుంది. వాళ్ళ విలేజ్లో వాళ్ళ గల్లీలోకి అయితే వెళ్ళాను అనమాట. కాస్త దూరం వెళ్తే వాళ్ళ ఇంటికైతే రీచ్ అయిపోతాను. అదే టైంలో కొందరైతే రోడ్డు మీద ఉన్న వాళ్ళు నా వైపు ఏదోలా చూశారు. ఎందుకంటే వీడెవడ్రా గల్లీలలో హెల్మెట్లు వేసుకొని తిరుగుతున్న అన్నట్టుగా వాళ్ళ చూపు అయితే నాకు అర్థమైంది. అందుకని నేనైతే హెల్మెట్ తీసేసాను అనమాట.
ఫైనల్ అయితే వాళ్ళ ఇంటికైతే రీచ్ అయిపోయాను. బండి పక్కకు పార్క్ చేసి వారి కోసం అయితే కాసేపు తిరిగాను. తర్వాత చెప్పారు వాళ్ళోళ్ళు ఆడ సైడ్‌లో వర్క్ చేస్తుండని. నేనైతే వెళ్ళాను. నేనైతే వాడిని పిలవలేదు. వాడు చూసేంత వరకు నేను పిలవకూడదని ఫిక్స్ అయ్యా. ఫైనల్లీ వాడైతే చూసేసాడు. చూసి చూడండి ఎలా ఆనందపడుతున్నాడో, డాన్స్ చేస్తున్నాడు వీడు. బట్ వీడు చాలా దుర్మార్గుడు. ఎందుకనే చెప్తాను చూడండి. గైస్ రాగానే వీడైతే ఏదో పని మీద అయితే నన్ను అయితే బయటకు తీసుకెళ్తున్నాడు. ఎలా తెలుసా? వీడు నన్ను ఎలా ట్రీట్ చేస్తాడంటే, అంటే వీడు నా ఫ్రెండ్ కదా, మా ఇంటికి వచ్చాను కదా, వీడికి మర్యాదలు చేయాలి అలాంటివి ఏమి ఉండవు వీడికి. వీడికి ఏ పని ఉన్నా వాడితో పెస్తాడు. అంతే కావాలి అదే కదా, అలా ఉంటేనే మజా. వీడు బయట నుండి వచ్చిండు అనే ఫీలింగ్ ఉండకూడదు అన్నాడు. వీడు నా వాడు నాతోనే ఉంటాడు, ఎప్పటికీ మా ఇంట్లోనే ఉంటాడు అలా అన్నమాట. A few moments later. ఫస్ట్ గేట్ తీయగానే నన్నే ముందు వెళ్ళమన్నాడు. వెళ్తేనేమో ఈ కుక్క నా మీదకి వచ్చింది. బట్ పర్లేదు, ఓకే, ఏమనలేదు. ఏదన్నా అంటేనే ఇబ్బంది. ఓకే ఓకే ఇద్దరు ఏడబడుతున్నవే. చెప్పాను కదా వీడు దుర్మార్గుడని. వచ్చి రాగానే నన్ను మోటార్ బంద్ చేయడానికని మొక్కజొన్నల చేనులో తిప్పుతుండు వీడు. Later. ఇంత జాన్ జిగ్రీ ఫ్రెండ్ మీకు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి. అలాగే వాళ్ళ నేమ్ కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి నా వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. దాంతో పాటుగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. నేను మీ వెంకట్ నాయక్. జై సేవలాల్, జై శ్రీరామ్.